నమస్తే. జై వీర బ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీర బ్రహ్మ జై, అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి. బ్రహ్మంగారి మఠం విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ విరజానంద స్వాముల వారి యొక్క ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక విశేషాలతో కూడినటువంటి ప్రవచనాలు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము, చరిత్ర, ఇలా ఎన్నో అంశాలు మీకు వివరించాం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం మీకు వినిపిస్తాను. ఇది చాలా మార్మికమైనది. మహానుభావులు ఎవరు వ్రాశారో కానీ దీని అర్థం వివరించటానికి అంత సాధ్యమయ్యేటువంటి విషయం కాదు సామాన్యులకు. తపస్సంపన్నులు, జ్ఞానవంతులు, యోగులు, అలా ఎవరైనా కూడా ఈ తత్వానికి అర్థము వారికి అర్థమైతే దయచేసి 10 మందికి మాతో పంచండి. మాలాంటి అజ్ఞానులకు దాని విషయంలో ఉండేటువంటి సారాన్ని తెలియజేందుకు సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఆ తత్వం మీకు వినిపిస్తాను. సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి. 3 ఇల్లదే బిచ్చామెత్తవలె, 5 బాండముల వంట చేయవలె. 3 ఇల్లదే బిచ్చామెత్తవలె, 5 బాండముల వంట చేయవలె. పట్ట పగలు పచ్చికర్ర గొట్టవలె, చిమ్మ చీకటిలో ఎండబెట్టవలె. పగలు రేయి లేని స్థలమునా, పగలు రేయి లేని స్థలమున రమ్యమైన స్త్రీ వంట చేయవలె, సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి. పట్ట పగలు పచ్చికర్ర గొట్టవలె, చిమ్మ చీకటిలో ఎండబెట్టవలె. వేరు లేని మర్రి ఆకు దేవలే, భూమి లేని చోట పరచవలె. 9 మందికి పంచి పెట్టవలే, 9 మందికి పంచి పెట్టవలె. 10వ వానికి సగభాగమివ్వవలె, సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి. చచ్చిన బిడ్డను సంకానెత్తవలె, బ్రతికిన వానికి మన్ను గొట్టవలె. తల్లి లేని పిల్లను సాకవలె, తండ్రి లేని వానికిచ్చి చేయవలె. కులము తలము లేని కోటతో, కులము తెలము లేని వానితో కూడి సవాసం చేసి చూడవలె, సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి. తూర్పు దేశము తొంగి చూడవలె, 9 పట్టి తేవలె. తూర్పు దేశము తొంగి చూడవలె, 9 పట్టి తేవలె. పట్టి తెచ్చిన 9లకు, పట్టి తెచ్చిన 9లకు సాధనకు తినిపించవలె, సాధ్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి ఎన్నో కాలజ్ఞాన తత్వాలు విన్నాం, చూశాం. కానీ
ఇది ఇంకా అంతకంటే కూడా మార్మికమైనదిగా ఉంది. దయచేసి తెలిసిన పెద్దలు ఉంటే దీనికి అర్థం వివరించగలరని మా విన్నపం. దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మనే.